హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు నేను షేర్ చేయబోయే రెసిపీ ఏంటంటే శాండ్విచ్. ఈ శాండ్విచ్కి కావాల్సినవి ఏమిటంటే బ్రెడ్ స్లైసెస్, మనకి బటర్, ఇంకా చీజ్, అలాగే ఆనియన్స్, టొమాటో, క్యాప్సికమ్. ఇవి ఉంటే సరిపోతుంది. సింపుల్గా ఈజీగా చేసుకునే స్నాక్, లేదంటే బ్రేక్ఫాస్ట్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా క్విక్గా కూడా అయిపోయే రెసిపీ ఇది. సో నాకు తెలిసి చాలామంది ఇది ఎక్కువగా ట్రై చేస్తారనుకుంటున్నాను. నేనైతే ఎట్లా చేస్తానో చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి క్యాప్సికమ్ లేకపోయినా కూడా ఆనియన్స్, టొమాటోస్ నేను బటర్ వేసి అందులో ఇవి ఆనియన్, టొమాటో వేసి చక్కగా కొంచెం మగ్గేలాగా అందులో కొంచెం సాల్ట్, అలాగే పసుపు, కొంచెం కారం వేసి దాన్ని వేయించేస్తాను. టేస్ట్ బాగుంటుంది. జస్ట్ కొంచెం మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనకి ఎన్ని స్లైసెస్ కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బటర్ వేసి ప్యాన్ మీద వాటిని కాల్చుకొని ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్ని తీసుకొని బ్రెడ్ 2 స్లైసెస్ మధ్యలో పెట్టుకొని చీజ్ అనేది వాటి మీద పెట్టేసి అంతే. మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్ అండ్ క్విక్, చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. నేను ఇంట్లో ఎందుకు చేస్తున్నానంటే, నేను చాలాసార్లు ఆర్డర్ పెట్టాను బయట. నాకు శాండ్విచ్ అంటే ఇష్టం కదా, తిందామని. అసలు వాళ్ళు పంపించింది ఎట్లా ఉందంటే, నాకు సరే మా పాప అడిగింది కదా బర్గర్ అని చెప్పి, దాంతోపాటు నేను శాండ్విచ్ ఆర్డర్ పెట్టుకున్నాను. సరే వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కనీసం బ్రెడ్ని అసలు సరిగ్గా టోస్ట్ చేయలేదు. ప్లస్ లోపల 2 ఆనియన్ పీసెస్, ఒక 2 టమాటా ముక్కలు పెట్టాడు. అంతే, అందులో అసలు ఏమీ లేదు. దానికి చాలా కాస్ట్ తీసుకున్నారు. సో అందుకని అప్పుడు అనుకున్నా, నేను ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే బెటర్ కదా అని చెప్పి ఇంట్లో చేసినవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. అప్పుడు అనుకున్నాను ఇంకెప్పుడు బయట ఆర్డర్ చేయకూడదు, ఇంట్లో నేనే చేసుకోవాలి శాండ్విచ్ అని. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.